నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. నూతన సంవత్సరం రేపు ప్రారంభం అవుతుంది గనుక, సృష్టి ప్రారంభించినటువంటి రోజు గనుక దీనిని యుగ ఆది, యుగము ప్రారంభింపబడినటువంటి రోజు, బ్రహ్మచేత సృష్టిని ప్రారంభింపబడినటువంటి రోజు. ఈ సృష్టికి అంతటికీ నూతన సంవత్సరం ఉగాదియే, జనవరి కాదు, ఉగాది. రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తములో ప్రతి ఒక్కరూ నిద్రలేచి స్నానాది కాలకృత్యాదులను తీర్చుకొని అందరూ పద్మాసనములో కూర్చొని భగవంతుని స్మరణ చేయడం ప్రారంభించాలి. ఎవరైతే ఉపదేశమును తీసుకొని ఉన్నారో వాళ్లకు స్మరణ చేసే విధానము తెలుసు గనుక వాళ్ళు ధ్యానానికి ఉపక్రమిస్తారు. అది సర్వసాధారణంగా వాళ్లకు అది తెలియబడి ఉంటుంది గురువు ద్వారా. ఈ బ్రహ్మోపదేశమును పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకిష్టమైనటువంటి దైవనామాన్ని మనసులో స్మరణ చేసుకుంటూ కూర్చోవడం సర్వోత్తమం. అది కూడా ధ్యానమే. ఉదయం సూర్యోదయముతో రోజు ప్రారంభమవుతుంది. సూర్యోదయముతో రోజు ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈరోజు శనివారం అనుకోండి. ఈ శనివారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే సూర్యోదయముతో ప్రారంభమైంది. నెక్స్ట్ మళ్ళీ సూర్యోదయం వరకు శనివారమే నడుస్తూ ఉంది అని అర్థం. నెక్స్ట్ రేపు ఉదయం సూర్యోదయం ప్రారంభమైనప్పుడు ఆదివారం ప్రారంభమవుతుంది. సర్వసాధారణంగా కొందరు ఏమనుకుంటూ ఉంటారంటే అర్ధరాత్రి 12 గంటలకే రోజు మారిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. కాదు కాదు, సూర్యోదయముతో ప్రారంభమవుతుంది రోజు, మరలా రోజు సూర్యోదయముతో ప్రారంభమవుతుంది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సూర్యోదయం వరకు అది శనివారమే. రేపు సూర్యోదయంతో ఆదివారం ప్రారంభమవుతుంది. సోమవారం ఉదయం సూర్యోదయంతో సోమవారం ప్రారంభమయ్యే అంతవరకు ఆదివారమేనని మనం గుర్తించాలి. ఇలాగా ఇక రేపు సూర్యోదయంతో మనం మన జీవిత సర్వస్వాన్ని తన యందు ప్రతిష్ఠించుకొని నెక్స్ట్ ఈరోజు ఏమి అనుభవించాలి, ఈ మాసములో ఏమి అనుభవించాలి, ఈ సంవత్సరం చివరి వరకు నువ్వు ఏమి అనుభవిస్తావు అనే విషయాలను స్వరస్వరూపుడు సర్వజ్ఞస్వరూపుడైనటువంటి ప్రాణసూర్యుడు మనకు తెలియచేస్తాడు. ఇది ఎట్లయితే మనము సూర్యుని ద్వారానే కదా రాహుకాలాన్ని గుర్తిస్తాము, యమగండాన్ని గుర్తిస్తాము, గులిక కాలాన్ని గుర్తిస్తాము, లగ్నాలను గుర్తిస్తాము, తిథులను గుర్తిస్తాము కదా మనం సూర్యుని అనుసరించే. అలాగే ఈ శరీరానికి శుభ అశుభములు అనేవి ఆ సూర్యుని ద్వారానే దీనికి ఆపాదిస్తూ ఉంటాయి. కనుక రేపు ఉదయం ఆదివారం సర్వసాధారణంగా ఆదివారము, మంగళవారము, గురువారము, శనివారము ఈ 4 వారాలు సూర్యుని వారాలుగా తెలుసుకోవాలి. సోమవారము,
బుధవారము, శుక్రవారము ఈ 3 రోజులు చంద్రుని వారాలుగా మనము గుర్తించాలి. అయితే పాడ్యమి రోజు, విధియ రోజు, తదియ రోజు ఈ 3 రోజులు సూర్యుని వారమే అయినా చంద్రునికి అధికారం ఉన్న రోజులుగా గుర్తించి చంద్రుడు ఉండేటట్లుగానే ఈ శరీర పాలకుడు చంద్రుడని, చంద్రుని హ్యాండ్ ఓవర్లో ఈ శరీరం నడవాలని, చంద్రుడు దీనికి అధిపతి అని, చంద్రుడు నడిస్తేనే దీని యొక్క జీవన విధానము సజావుగా సాగుతుందని మహర్షులు గుర్తించి ఈ సృష్టిలో ఉన్నటువంటి మానవాళికి ఈ రహస్యాలను అందించారు. అందువల్ల రేపు సూర్యుని వారమే ఆదివారము అయినప్పటికీ చంద్రుని మాసం ప్రారంభమవుతుంది గనుక చంద్రస్వరము నడవాలి. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చంద్రస్వరము నడవాలి అని విచారిస్తే సూర్యోదయం నుంచి కదా రోజు ప్రారంభమవుతుంది. ఉదయం అంటే అర్థమేమి? సూర్యుడు ఉదయించే సమయం అని అర్థం. ఉదయముతో ప్రారంభమవుతుంది రోజు గనుక 6 గంటలకు ఈ శరీరాన్ని చంద్రుడు నడిపిస్తూ ఉన్నాడా లేదా సూర్యుడు ప్రవేశించి నడుస్తూ ఉన్నాడా అని గుర్తించి చంద్రుడే నడుస్తూ ఉన్నాడనుకో, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు 1 గంట సమయం చంద్రనాడి నడవాలి. ఇలా నడిస్తే 4 నెలల శుభ ఫలితాన్ని 1 గంటలో ఆ స్వర విధానాన్ని అనుసరించిన వానికి ఆ శుభ ఫలితాలను ప్రసాదించే రోజు రేపు. నీ శరీరములో ఉన్నటువంటి చైతన్యం అనేటువంటి ఒక మహాశక్తి రాబోయేటువంటి సుకృత దుష్కృతాలను సూచిస్తూ ఉంది. అది ఏ రూపంలో సూచిస్తూ ఉంది అంటే నీ శరీరములో సూర్యనాడి చంద్రనాడి అనేది నడుస్తూ ఉంది. ఆ సూర్య చంద్రనాడుల రెండు ఎలా నడుస్తూ ఉన్నాయో గురువుని అడిగి తెలుసుకో. నీకు తెలీదు, ఎంత తెలివైన వానికైనా అది తెలియదు. ఇప్పుడు ఒక కట్టె ఉందనుకోండి, కట్టెలో అగ్గి ఉంటుంది, కట్టెకు వెలిగే గుణం ఉంది, ఆ కట్టెకు నిప్పుగా మారే గుణం ఉంది. ఆ కట్టె దానంతటా అది వెలిగించుకునే శక్తి దానికి లేదు. కట్టెకు వెలిగే గుణం ఉంది, వెలిగితే నిప్పయ్యే గుణం ఉంది, ఏమి ఉన్నా దానంతటా అది వెలిగించుకునే శక్తి కట్టెకు లేనట్లు నీకు ఎంత తెలివి ఉన్నా నీ అంతటి నువ్వే నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని నువ్వు తెలుసుకోవడానికి శక్తి చాలదు. అందువల్ల అందరి ముఖాలను నువ్వు చూడగలుగుతావు, కానీ నీ ముఖం నువ్వు చూసుకోలేవు, సాధ్యం అవ్వదు. నీ ముఖం నువ్వు చూసుకోవాలనుకుంటే అద్దం నీకు ఎట్లా అవసరమో, అద్దం అనేది ఒక్కటి లేకపోతే నీ ముఖాన్ని నువ్వు ఎన్ని జన్మలెత్తినా చూసుకోలేవు. అదంతే. అలాగే అద్దము వంటి వాడు గురువు, ఆయన ద్వారా దీన్ని తెలుసుకుంటే తప్ప ఎన్ని జన్మలెత్తినా దీన్ని నువ్వు తెలుసుకోలేవు, సాధ్యం అవ్వదు. అందువల్ల ఏ విద్యకైన గురువు లేకున్న ఆ విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలను నారాయణ. ఏ విద్యకైనా గురువు కావాలి. అది గురువు లేకపోతే ఆ విద్య పట్టుబడదు. గురువు ద్వారా అభ్యసించేటువంటి విద్య ఆ విధానమే వేరు.
మరి సామాన్యమైనటువంటి విద్యలకు కూడా గురువు అవసరమైనప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోదగినటువంటి బ్రహ్మ విద్య గురువు లేకపోతే వస్తుందా? విద్యలు అన్నిటిలో కల్లా శ్రేష్టమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. విద్యలు అన్నిటిలో కల్లా శ్రేష్టమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. పరమాత్మను తెలుసుకోవడం ఒక్కటే విద్య అని చెప్పబడుతుంది. భగవంతుని తెలుసుకోకుండా నువ్వు ఎన్ని విద్యలను అభ్యసించినా అవన్నీ అవిద్య కింద లెక్కజమే, అవి విద్యలు కాదు. అటువంటి బ్రహ్మ విద్యను వశిష్ఠ మౌనీంద్రుల ద్వారా తెలుసుకొని రామచంద్రమూర్తి పూర్ణ జ్ఞానాన్ని పొందాడు. అది అలా ఉండని, రామచంద్రమూర్తి వశిష్ఠ మౌనీంద్రుల ద్వారా ఏ బ్రహ్మ విద్యనైతే పొందాడో ఆ బ్రహ్మ విద్యను జగద్గురు కేశవానంద యోగి చంద్రుల వారు మనకు అనుగ్రహించాడు. దాన్ని ఈ బ్రహ్మ విద్య దీనిని లోకానికి అందించదగినటువంటి మహాత్ములు ఈ లోకములో ఇప్పటి ప్రస్తుత కాలంలో వాళ్ళు మనకు ఎదురుపడడం, వాళ్లకు మనము శిష్యులవ్వడం, శిష్యులయ్యే అదృష్టం మనకు కలగడం, వాళ్ళ ద్వారా రామచంద్రాది మహానుభావులు, హనుమదాది మహాభాగవతులు, పరమ భాగవతులైనటువంటి యొక్క మహాత్ములు అందరూ తెలుసుకోదగినటువంటి యొక్క ఆ బ్రహ్మ విద్యను ఇప్పటి ప్రస్తుత ఈ కాలంలో మనం తెలుసుకోగలిగేటువంటి యొక్క అదృష్టం మనకు ఏర్పడింది అంటే అది అనేక జన్మల యొక్క పుణ్యఫలానుభవం కదా. అలాగే ఆ రామచంద్రమూర్తి వశిష్ఠాదుల ద్వారా ఏ సత్యాన్నైతే తెలుసుకుని ఉన్నాడో అదే సత్యాన్ని మనము తెలుసుకొని ఉంటేనే రేపు ఉగాది యొక్క ఫలితాలను తెలుసుకోవడానికి మనం అర్హులమవుతాము. అందువల్ల రేపు సూర్యోదయం 6 గంటలకు అందరూ చంద్రస్వరము నడిచేటట్టు చూసుకోవాలి. అది నీ చేతిలో లేదు. స్వరం అనేది రేపు అందరికీ ఎలా నడుస్తుంది అంటే రేపటి నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు నువ్వు ఎన్ని సుకృత దుష్కృతాలను అనుభవించాల్సి ఉంటుందో వాటిని దృష్టిలో పెట్టుకొని వాటిని నీ జీవితంలోనికి ప్రవేశపెట్టడానికి తగిన విధానాన్ని సూచిస్తుంది రేపు కాలం. అంటే ఏ రోజు ఎవరు ఎంత లాభాన్ని పొందాలి, ఎప్పుడు ఏ నష్టాన్ని పొందాలి, ఎప్పుడు ఏ కష్టానికి గురవ్వాలి, ఎప్పుడు ఏ సుఖం ఎదురుపడాలి, ఇవన్నీ కూడా నీ లిస్టులో నుంచి అది రిలీజ్ చేసేస్తుంది రేపు. అందువల్ల రేపు 60 నిమిషాలు అంటే 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సమయంలో 120 రోజులు అనగా 4 నెలల ఫలితాన్ని 60 నిమిషాలలో విడుదల చేయగలిగినటువంటి రోజు రేపు. దీన్నే నూతనంగా అంటే ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఈ సంవత్సరం ఎండింగ్, ఈ సంవత్సరంలో నువ్వు ఎంత పాపపుణ్యాలు చేసుకుని ఉన్నావో వీటన్నిటినీ డివైడ్ చేసి వీటి నెక్స్ట్ సీరియల్ లెక్క పంపించేస్తుంది కాలం. నువ్వు చేసుకున్న దాన ధర్మాలు కావచ్చు, జపతపాలు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏవేవి చేసుకుని ఉంటావో అవన్నిటినీ అకౌంట్ చేసి వాటిని అన్నిటినీ నెక్స్ట్ సీరియల్ లేక పంపించేస్తుంది. సీరియల్ లేక అది లోడ్ అయిన తరువాత నెక్స్ట్ రేపటి నుంచి ఇంకా నువ్వు ఏమి అనుభవించాలి అనేది నీకు స్వరం తెలియజేస్తుంది. ఈ స్వరం తెలుసుకున్నవాడు, ఈ స్వరాన్ని అనుసరించేవాడు, ఈ స్వరాన్ని ఉపాసించేవాడు సర్వేశ్వరుని యొక్క అనుగ్రహముతో కష్టసుఖాలనేటువంటి వాటిని చక్కగా గుర్తించి వాటి నుంచి విడుబడిపోతాడు.
భగవద్ అనుగ్రహానికి, భగవద్ ఆశీర్వాదానికి దగ్గర అవుతాడు. అందువల్ల రేపు ఉదయం అందరూ చంద్రస్వరం ఉండేటట్టు చూసుకోవాలి. చంద్రనాడి నడువకుండా సూర్యనాడి నడిచిందనుకో, అప్పుడు ఈ సూర్యనాడి 6:30 వరకు నడిచి 6:30కు చంద్రుడు వచ్చాడనుకో, అంటే 2 నెలలు అశుభాలు ఎదురవుతాయి, తరువాత 2 నెలలు శుభాలు ప్రారంభమవుతాయని సూచితం. 6:15 చంద్రుడు వచ్చాడనుకో, 3వ నెల నుంచి ప్రారంభమవుతాయి శుభములు అని అర్థం. 6:45 చంద్రుడు వచ్చాడనుకో, అంతవరకు సూర్యుడే ఉండి చివరి 4వ నెలలో శుభములు ప్రారంభమవుతాయని అర్థం. లేదు 6 నుంచి 7 వరకు చంద్రుడే రాలేదనుకో, ఆ 4 నెలలు సమస్యలు ఎదురవుతాయి అనేది సూచితం. కాలము సూచిస్తుంది ఇది. అంటే నీ భవిష్యత్తు ఇలా ఉంది అనేది ఈ కాలం చెబుతుంది నీకు. అందుకే దీనికి కాలుడు అంటే ఏమి? కాలుడు అంటే ఎవరు? సూర్యుడు. నీలో సూర్యుడు నడుస్తూ ఉన్నాడు, ఆ సూర్యుడే కాలుడు. ఒక చెట్టు, పచ్చగా ఉన్నటువంటి చెట్టును ఒక రెమ్మను కటింగ్ చేసేసా పక్కన పడేసామనుకోండి, సూర్యకాంతితో చిగురించిన చెట్టు, ఆ కొమ్మ కట్ చేసి పక్కన పడేసినామంటే అదే సూర్యకాంతితో ఆ కొమ్మ ఎండిపోతుంది. సూర్యకాంతి పడగానే వికసించినటువంటి తామర పుష్పము ఆ తొట్టిని దిగిపి అది గట్టును పడేసేసామనుకో, సూర్యకాంతితో వికసించినటువంటి తామర పుష్పమే సూర్యకాంతితో ఎండిపోతుంది. అంటే సూర్యుడు దానికి ఉపకారం చేసేవాడు కదా తామర పుష్పానికి, మరి ఎండిపోయేటట్టు చేశాడేమిటి? ఇలా చేయొచ్చు నాయన అంటే, నువ్వు ఉండాల్సిన చోట్లో ఉండుంటే నీకు ఆయన కాంతి ఉపకారం చేసి ఉండేది. నువ్వు ఉండాల్సిన చోట్లో ఉండకుండా పోవడం వల్ల ఉపకారం చేసే కిరణాలే అపకారం చేస్తున్నాయి. ఉపకారం చేసే కిరణాలే అపకారం చేస్తున్నాయి. అది సూర్యకాంతిలో ఉన్న లోపం కాదు, నువ్వు ఉండాల్సిన రీజన్లో నువ్వు ఉండకుండా పోయినటువంటి లోపమే నీకు హాని కలిగిస్తుంది తప్ప ఆయన వల్ల జరిగిన హాని కాదు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి నువ్వు గుర్తించాలి. అదేవిధంగానే సూర్యునికి కాలం అని పేరు, కాలుడు అని పేరు, యముడు అని కూడా పేరు. అంటే తొటిమ తెగి గట్టున పడిపోయినటువంటి పద్మము ఎట్ట సూర్యకాంతితో ఎండిపోతూ ఉన్నదో, ధర్మాన్ని గుర్తించకుండా ప్రవర్తించినటువంటి వాడు ధర్మము చేతనే శిక్షింపబడతాడు. అందువల్ల యమ ధర్మ రాజు అని ఆయనకి పేరు. యముడు అని ఒకే పాయింట్ ఆయన్ను తీర్మానించకుండా ధర్మరాజు అని చెప్పాడు వెనకాల. యమ ధర్మరాజు అని అర్థం. అంటే ధర్మము తెలిసి దండించేవాడు అని అర్థం. మూర్ఖంగా దండించేవాడు కాదు. కోపమే స్వరూపముగా గలవాడు కాదు, మూర్ఖుడు కాదు. ఎవరి నేరం ఎంతో తెలిసి ఆ నేరానికి ఏది శిక్ష, ఏ శిక్ష విధిస్తే ఆ నేరమునకు సమమవుతుందో తెలిసి ఎంత శిక్షించాలనో, ఎలా శిక్షించాలనో అంతకంటే ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా కరెక్ట్గా తప్పుకు తగినటువంటి దండన విధించదగినటువంటి ధర్మం ఎరిగిన వాడు కనుక ఆయనకు యమధర్మరాజు అని పేరు. ఆ యమధర్మరాజు ఎవరు అంటే సూర్యుని పుత్రుడు, సూర్యునికి పుట్టినవాడు యమధర్మరాజు. కాబట్టి ఆ సూర్యుడు ఎవరు అంటే నీలో నీ ప్రాణము సూర్యుడు అని తెలుసుకో. ప్రాణాన్ని అనుసరించకుండా పోతే, ప్రాణసూర్యుడిని అనుసరించకపోతే ఆ ప్రాణసూర్యుని నుండి ఏర్పడినటువంటి ఆ యముడే నిన్ను దండిస్తాడు. ఆ ప్రాణాన్ని సక్రమంగా నువ్వు అనుసరిస్తే ఆ ప్రాణస్వరూపుడైనటువంటి ఆ సూర్యుని నుంచి ఉదయించినటువంటి ఆ యముడే ధర్మరాజై నిన్ను రక్షిస్తాడు.
చూశాడా? కాబట్టి ధర్మాత్ములకు ఆయన ధర్మరాజు, పాపాత్ములకు ఆయన యముడు. కాబట్టి అటువంటి కాలస్వరూపాన్ని రేపు మనం గమనించాలి. ఇది నూతన సంవత్సరం అంటే నూతనంగా మనకు శుభాశుభములు ప్రారంభమయ్యేటువంటి సమయం కనుక, అందుకేనండి మానవుడుగా పుడితే ప్రతి ఒక్కరూ ఈ విద్యను తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మానవుడుగా పుట్టినందుకు సార్థకం. ఊరికే తినడం, తిరగడం, నిద్రపోవడం, ఇలా జీవించడం జీవితం కాదు. ఎంత ఉన్నా అరిగిన కాడికి తినాల్సిందే. ఏమి ఎన్ని డ్రెస్సులు ఉన్నా ఒక్కొక్క డ్రెస్ వేసుకోవాల్సిందే. ఏమి డ్రెస్సు మీద డ్రెస్ 10 డ్రెస్సులు వేసుకోము, దండిగా ఉన్నాయని చెప్పి వేసుకుంటామా? చెప్పు. అలా వేసుకుంటే డ్రెస్ మీద డ్రెస్ వేసుకుంటే వాళ్ళు ఏమంటారు? పిచ్చోడు అంటారు. అంతే. ఎన్ని ఉన్నా ఒకే డ్రెస్ వేసుకుంటాం. ఎంత ఉన్నా అరిగే కాడికి, అవసరం కాడికే తింటూ ఉంటాం. కాబట్టి ఈ లోకములో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఎంతకాలం జీవించాలనో ఆయుష్ నిర్ణయించుంటాడు. జీవించి ఉన్నంతకాలం ఎలా జీవించాలనో, వాని జీవితం ఎలా నడవాలనో దాన్ని కూడా ఆయన నిర్ణయించి పెట్టేసి ఉంటాడు. కానీ అన్నీ ఆయనే నిర్ణయించి పెట్టుంటే ఇంకా ప్రత్యేకంగా మనం చేసుకునేది ఏముంది అని అనుకోకూడదు. పూర్వము యొక్క సుకృత దుష్కృతాలతో పాటు నువ్వు మళ్ళీ కొంత చేసుకోవడానికి నీకు అవకాశాన్ని కూడా స్వబుద్ధినిచ్చాడు ఆయన. స్వబుద్ధినిచ్చాడు. స్వబుద్ధి అంటే ఏమి? ఆలోచించే శక్తిని నీకు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానము ద్వారా ఇంకొక చిన్న విషయం చెప్తా మీకు. ప్రతి ఒక్కరికి మనస్సు అనేక ఆలోచనల మీద పయనిస్తూ ఉంటుందండి. కానీ ఈ మనస్సు ఎలా పయనిస్తుంది అంటే వాని పూర్వపు కర్మ వాడిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆ కర్మ చేత ఆకర్షింపబడేటువంటి వాడు, ఆ కర్మ ఎలాంటిదై ఉంటుందో అలాంటి ఆలోచనలు వానిలో ప్రేరేపింపబడి ఆ కర్మకు తగినటువంటి ఆలోచనల చేత ప్రేరేపింపబడే దానివల్ల వాడు దానికి బానిస అయిపోయి దాన్ని వెంబడించి ఆ అలవాటుకు బానిస అవుతూ ఉంటాడు. అందువల్ల పుణ్యఫలము శుభకార్యములను చేయడానికి ఆసక్తిని చూపుతుంది. పాపఫలము అశుభ కార్యాలను చేయడానికి ఆసక్తిని చూపుతూ ఉంటుంది. అరే, ఈ అశుభ కార్యాలను చేయడానికి నీ మనస్సు ఆకర్షింపబడుతూ ఉంది అంటే వెంటనే ఎవడైతే తెలుసుకుంటాడో, ఒరే తప్పుద్రోవల వైపుకు నా మనసు ఆకర్షింపబడుతూ ఉందని ఎవడు గ్రహించి వెంటనే దాని జ్ఞానము చేత వెనక్కి మరలించుకుంటాడో వాడు ఆ దోషాల నుండి విడిపడిపోతాడు. రామచంద్ర, కాబట్టి నీ మనస్సు ఎప్పుడైనా పాపపు చింతన నీ మనసులో కలిగింది అంటే, ఒరే పాపం పూర్వ జన్మలో చేసుకున్న పాపము నన్ను ఆకర్షిస్తూ ఉంది అని తెలుసుకొని వెంటనే జ్ఞానము చేత మనస్సును వెనక్కి తిప్పుకో. అప్పుడు నువ్వు అనంతమైనటువంటి దోషముల నుండి విడుబడిన వాడవవుతావు, తప్పుకున్న వాడిని అవుతావు. కాబట్టి జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఇచ్చాడు భగవంతుడు. ఆ జ్ఞానాన్ని వినియోగించుకున్నవాడు అదృష్టవంతుడు. మనస్సు పోయినట్లల్లా, మనస్సు ఆకర్షించినట్లల్లా ఆకర్షింపబడేటువంటి వాడు పాపాత్ముడు. కాబట్టి మనస్సు బలీయమైనటువంటి ఒక మహాశక్తి, దానికి నడిచే గుణం ఉంది. దాన్ని ఎలా నడిపించుకోవాలనో, అందుకేనండి ఒక డ్రైవింగ్ చేసేవాడు ఎంత అలర్ట్గా ఉండి ఆ బండి ఎక్కింది మొదలుకొని దిగేంత వరకు ఎంత జాగ్రత్తగా రూట్ మీద డ్రైవింగ్ చేయాలనో చేస్తూ ఉంటాడు. అలాగే నిద్ర లేచినది మొదలు తిరిగి నిద్రించేంత వరకు గురువు దగ్గర ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పటి నుంచి పరమాత్మను సాక్షాత్కరింపజేసుకునేంత వరకు ఈ బండిని తెలిసి తోలాలి. అందుకే తెలసి నిద్రించు, తెలసి మేలుకో, తెలసి అడుగిడు, తెలసి మాట్లాడు. ప్రతిదీ నువ్వు తెలసి చేస్తూ రావాలి. ఆ తెలివిని నువ్వు ఎప్పుడు ముందు పెట్టుకొని నువ్వు నడుచుకున్నట్లయితే
ఆ తెలివే దైవముగా నీకు సహకరిస్తుంది. కాబట్టి ఇలాగా పాడ్యమి రోజు ఉదయం చంద్రస్వరాన్ని చూచుకో. ఈ పాడ్యమి రోజు చంద్రుడు లేకపోతే, సూర్యుడు వచ్చేసాడు అనుకో, అశుభ ఫలితాలు ప్రారంభమవుతాయి. సూర్యుడు వచ్చాడు అంటే అశుభాలు ప్రారంభం అయిపోయినాయి అని అర్థం. చంద్రుడు వచ్చాడు అంటే శుభములు ప్రారంభములో ఉన్నాయి అని అర్థం. ఒకవేళ చంద్రుడు ఉన్నాడనుకో, ఉన్నాడని అంతటితో మరిచిపోవద్దు. ఆ చంద్రుడు 7 గంటల వరకు కరెక్ట్గా ఉంటాడా అనేది చూసుకోవాలి. ఇది 7 గంటలకు లోపు ఎప్పుడు చంద్రుడు మారి సూర్యుడు వచ్చాడా వెంటనే నువ్వు, చంద్రుడు ఉండాల్సిన రోజు రేపు గనుక, సూర్యుడు వచ్చాడు గనుక, ప్రజెంట్లో సూర్యుడు ఉన్నాడు గనుక, చంద్రుని నుంచి నీకు బలం ఏర్పడాలి గనుక, చంద్రుని దిశ అయినటువంటి పడమరకు మల్లుకొని 2 పాదాలు సమానంగా పెట్టుకొని నిల్చొనాలి. 2 పాదాలు ఇట్లా సమానంగా పెట్టుకొని నిలబడుకొని, ప్రజెంట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి కుడికాలు ముందు పెట్టి ఇలాగా 2 పాదాలు సమానంగా పెట్టుకొని, ప్రజెంట్లో సూర్యుడు ఉన్నాడు కాబట్టి కుడికాలు ఇలాగా ముందు పెట్టి ఎడమకాలు దాని వెనకాల ఇలా పెట్టాలి. 1 మళ్ళీ కుడికాలే ముందు పెట్టి దాని వెనకాల ఎడమకాలను ఇలా పెట్టాలి. 2 మళ్ళీ కుడికాలే ముందు పెట్టి ఎడమకాలు దాని వెనకాల ఇలా పెట్టి 3 అడుగులు ఇలా నడిచి 4వ అడుగును ఎడమ పాదమే ముందు పెట్టి మామూలుగా ఒక 2-3 అడుగులు నడిచి మనసులో నమస్కారం చేసుకున్నట్లయితే ఈ 4 నెలల నీకు ఎదురవ్వాల్సినటువంటి అశుభ ఫలితాలన్నీ తొలగిపోయి 4 నెలలు శుభ ఫలితాలను నీకు భగవంతుడు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే, అలా నువ్వు అడుగులు మార్చుకోవడం వల్ల 4 నెలల అశుభాలు తొలగిపోవడమే కాదు, తొలగిపోయి ఆ తొలగిపోయినటువంటి ఆ ప్లేస్లో యోగాన్ని అనుసరించి అడుగులు మార్చావు గనుక, సూర్యచంద్రాదులను ఇద్దరిని గుర్తించగలిగినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నావు గనుక, సూర్యుడున్నాడు, చంద్రుని యొక్క అనుగ్రహం కావాలి అని తెలుసుకొని చంద్రునికి ఎదురుగా నడుస్తూ ఉన్నావు. ఏ ఉద్దేశంతో అంటే, మహాత్మా, ఓ చంద్రభగవానుడా, ఈరోజు నీ రోజు, ఈ మాసము నీ మాసము, ఈ శరీరము నీ అనుగ్రహముచే నడిపింపబడవలసిన రోజుది. కానీ ఈరోజు సూర్యభగవానుడు ఆయన ప్రజెంటు ఆయన వచ్చి ఉన్నాడు. కానీ నీవు ఈ దోషాలను తొలగించి నన్ను ఆశీర్వదించవలసి ఉంది తండ్రి. అందుకని నీకు అభిముఖంగా నిన్ను ఆశ్రయించి నీ అనుగ్రహం కొరకై నీకెదురుగా నడుస్తూ ఉన్నాను, నిన్ను సమీపిస్తున్నాను అన్నట్లుగా చంద్రునికి ఎదురుగా నడవడంలో గల రహస్యం అది. అయితే కుడికాలు ఎందుకు ముందు పెట్టి నడవాలి అంటే, ప్రజెంట్లో ఎవరైతే రూలింగ్లో ఉంటారో వాళ్ళకే పవర్స్ అంతా ఉంటాయి కాబట్టి, ప్రజెంట్లో సూర్యుడు వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన్ను ముందు పెట్టుకుంటే ఆయన్ను గౌరవించినట్లు అవుతుంది. సూర్యుడు ఉన్నాడు కాబట్టి సూర్యుని పాదమే కుడి పాదము, సూర్యుని పాదము కుడి పాదము, చంద్రుని పాదము ఎడమ పాదం అని గుర్తించాలి. సూర్యుని పాదాన్ని ముందు పెట్టినట్లయితే, ఉరి నేను అపకారము చేయను వచ్చినప్పటికీ నన్ను ముందు పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇతనికి హాని చేయకూడదు అనే మన మీద ఒక సహృదయము, ఒక జాలి, నన్ను గుర్తిస్తున్నాడు, నాకు గౌరవం ఇచ్చాడు, నన్నే ముందు పెట్టుకున్నాడు కాబట్టి నా వల్ల ఇతనికి అశుభాలు జరగకూడదు, శుభములు అనుగ్రహింపబడాలి అని ఆయన సంతోషిస్తాడు, సమ్మతిస్తాడు. అందుకారణంగా మనము ఆయన పాదమైనటువంటి కుడికాలునే ముందు పెట్టాలి. 1, 2 ఇలా 3 అడుగులు కూడా కుడి పాదాన్నే ముందుంచి, అప్పటికి ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి
ఈ 3 నాడుల చేత త్రిమూర్తుల చేత నడిపింపబడేటువంటి ఈ శరీరమునకు ముమ్మారు 3 అడుగులు నడుచుట చేత సూర్యుడు సంతోషించి చంద్రునికి రైట్స్ని ఇచ్చేస్తాడు. కాబట్టి 4వ అడుగు ఎడమ పాదాన్ని ముందు పెట్టి నడిచినట్లయితే సూర్యుడు సంతోషిస్తాడు, చంద్రుని వల్ల రావాల్సినటువంటి శుభములకు అవకాశాన్ని ఇచ్చేస్తాడు. ఇవన్నీ ఇదివరకు ఉపదేశం తీసుకున్న వాళ్లకు నేను చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్న ఈ విషయాలు. అంటే రేపు సంవత్సరాది గనుక రేపు 1 గంట సమయములో 4 నెలల శుభ ఫలితాన్ని ప్రసాదించదగినటువంటి రోజు గనుక ఇంత ఇంపార్టెంట్గా దాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను దాన్ని గురించి. ఇక రేపు ఎంత ఫలితాన్ని ఇస్తుందో అదేవిధంగా ఎల్లుండి సోమవారం ఆల్రెడీ చంద్రుని వారం కాబట్టి చంద్రనాడి ఉండేటట్లు చూసుకోవాలి. సమయం 6 గంటలకే 7 గంటల వరకు. చంద్రనాడి ఉన్నప్పుడు అడుగులు మార్చాల్సిన అవసరము లేదు. ఈ చంద్రనాడి మధ్యలో ఎప్పుడైనా మార్పు వస్తే అప్పుడు మాత్రమే అడుగులు మార్చాలి. కడ వరకు 6 నుంచి 7 వరకు 7:30 8 వరకు కూడా ఒకసారి చంద్రనాడి నడుస్తుంది, కొందరి అదృష్టం. అలాగా నడిచిందనుకో విశేష ఫలితాన్ని ఇచ్చేస్తుంది. 6 గంటలకు రావాల్సినటువంటి చంద్రుడు 5 గంటల నుంచి 7 గంటల వరకు 8 గంటల వరకు కూడా ఒకసారి విశేషంగా చంద్రుడు ఉన్నాడనుకో విశేషమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తాడు అనడానికి అది సూచితం. ఇలాగా రేపు ఆదివారం పాఠ్యమి, సోమవారం విధియ, మంగళవారం తదియ, ఈ 3 రోజులు చంద్రనాడి నడవాలి. చంద్రనాడి నడవాలి. చంద్రునికే ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఏమిటి దీని యొక్క విశేషం అని మనం తెలుసుకోవాల్సి ఉంది. ఆడబిడ్డలందరూ చంద్రుని అంశముతో పుట్టిన వాళ్ళు కనుకనే ఈ సృష్టి పూర్తిగా ఆడబిడ్డల నుంచే వెలువడుతూ ఉంది. పురుషులందరూ అమ్మ నుంచి వచ్చిన వాళ్ళే, స్త్రీల నుంచి పుట్టిన వాళ్ళే. పురుషులందరూ పురుషులకు పుట్టినవాళ్ళు, స్త్రీలందరూ స్త్రీలకు పుట్టినవాళ్ళు ఉన్నారా? లేరు. ప్రతి పురుషుడు స్త్రీల నుండే ఉదయిస్తూ ఉన్నారు. కాబట్టి చంద్రస్వరం ఉన్నప్పుడు రమించుట చేత కలిగేవారు స్త్రీలు, సూర్యనాడి శరీరములో నడిచేటప్పుడు రమించడం చేత కలిగిన వారు పురుషులు. అందువల్ల వెలుపలికి వచ్చేవాడు చంద్రుడు, లోపలికి ప్రవేశించేవాడు సూర్యుడు అని ప్రారంభంలో చెప్పుకున్నాం మనం. హృదయము లోపల ఉండేవాడు సూర్యుడు, వెలుపల ఉన్నటువంటి వాడు వెలుపలికి వచ్చేవాడు చంద్రుడు. లోపలికి ప్రవేశించేవాడు ప్రాణసూర్యుడు, వెలుపలికి ప్రవేశించేవాడు అపాన చంద్రుడు. అందువల్ల చంద్రుని వల్ల ఏర్పడింది సృష్టి. కాబట్టి సృష్టి అంతా బయట వస్తూ ఉంది. శరీరాలు ధరించుకొని బయట వచ్చిన వాళ్ళకందరికీ కూడా చంద్రుడు ఆయుఃప్రదాత, చంద్రుడు జన్మకారకుడు, చంద్రుడు అమృత స్వరూపుడు, ఆయుష్ను అనుగ్రహించేవాడు, జీవన సౌకర్యాలను ప్రసాదించేటువంటి వాడు. అందువల్ల చంద్రుని యొక్క స్వరూపమే సృష్టి. సృష్టి పూర్తిగా చంద్రుని యొక్క స్వరూపమే. అందువల్ల సృష్టిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి, విధియ, తదియ 3 రోజులు చంద్రనాడిని చూసుకోవాలి. సృష్టి అంతా చంద్రునితో బయట వచ్చింది. ఒక శుక్లపక్షమి, ఒక కృష్ణపక్షమి. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు. ఈ 2 15లు 30 రోజులు. 30 రోజులు కలిస్తే ఒక ముట్టు అవుతుంది. ఇది ఇలాంటి ముట్లు 9 ఏర్పడితే ఒక శరీరం బయట వస్తుంది. ఇవి దేనివల్ల ఏర్పడుతున్నాయి అనంటే చంద్రుని అంశముతో పుట్టినటువంటి ఆడబిడ్డల నుంచే సృష్టి అంతా బయట వస్తూ ఉంది. కాబట్టి చంద్రుడే ఆయుప్రదాత, చంద్రుడే జీవన విధాత,
అందువల్ల చంద్రస్వరం చూసుకోవాలి. ఎవరు చెప్తారు నాయన ఇవి? అందుకు రేపు తెల్లవారుజామున అందరూ ముందుగా బ్రహ్మ ముహూర్తములు వేసి స్నానం చేసుకొని 4వ గంటకే రెడీగా అందరూ ధ్యానంలో కూర్చోవడం ప్రారంభించండి. 6 గంటలకు కరెక్ట్గా అందరూ స్వరం చూసుకోండి. ఉపదేశం తీసుకున్న వాళ్ళందరూ స్వరం చూసుకోండి. అందరూ గుర్తుపెట్టుకోండి ఆయన. ఇలాగా పాఠ్యమి, విధియ, తదియ 3 రోజులు చంద్రస్వరం ఉండాలి. తర్వాత అష్టమి. ఈ అష్టమి రోజు చంద్రస్వరం ఉండాలి. ఈ అష్టమి రోజు చంద్రస్వరం ఉండాలి అనడానికి కల ప్రత్యేకత ఏమిటి అంటే, అష్టమి రోజు చంద్రుడు లేకున్నా జీవితము నష్టమగును. ఆ అష్టమి రోజు చంద్రుడు లేకపోతే వచ్చే ఉగాది లోపల మరణం ఉంది అనేది కాలము సూచిస్తుంది. ఆ వచ్చే ఉగాది లోపల మరణము ఎవరికైతే ఉంటుందో వాళ్లకు అష్టమి రోజు చంద్రుడు ఉండడు. అష్టమి రోజు ఎవరెవరికైతే చంద్రుడు ఉండడో, మనుషులకే కాదు, పశువులు కానీ, అడవి జంతువులు కానీ, క్రిములు కానీ, కీటకములు కానీ, నీటిలో చరించేటువంటి ప్రాణులకు కానీ, సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి ఇది నడుస్తూ ఉంటుంది ఈ కాలం అనేది. కానీ ఒక మానవుడు తప్ప ఏ ప్రాణి ఈ యోగ ధర్మాన్ని గుర్తించగలిగేటువంటి అదృష్టము, గుర్తించగలిగే జ్ఞానము వాటికి లేదు. కాబట్టి వాటికి ప్రాప్తానికి తగినటువంటి జీవితం గడుస్తుంది వాటికి, అంతే. కానీ మానవుడు ఒక్కడే ఈ పరమార్థాన్ని తెలుసుకోగల అర్హత గలవాడు. కానీ ఇంతమంది మానవులు లోకంలో ఉన్నారు, కానీ తనలోనే ఇంత గొప్ప రహస్యం ఉందని, ఇంత గొప్ప రహస్యము తనలోనే ఉందని దానిని తెలుసుకోవాలని ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఎంతమంది గురువు దగ్గరికి వచ్చి దీన్ని తెలుసుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేస్తే అందరూ తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. అందరూ వాళ్ళ జీవిత విధానాన్ని వాళ్ళు సరిచేసుకుంటే ఎంత బాగుంటుంది. అందరూ ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుంటుంది. అందరూ మంచివాళ్ళుగా మారితే ఈ ప్రపంచము స్వర్గలోకంగా ఉంటుంది. ఇది భూలోకం, దేవలోకం అయిపోతుంది. కానీ మనసును మార్చుకోగలిగేటువంటి జ్ఞానం, మనస్సును మార్చుకోవాలనేటువంటి నిశ్చయం, మనసును తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి పట్టుదల లేకపోవడం వల్ల మనసే శత్రువు అవుతూ ఉంది. అందుకే మనసే మాయామృగమవు, మనసే మాయయగు, దాని మరువకు ఎందును మనసును తెలిసిన మనసందే ముక్తి గలుగు మహిళో వేమ అంటాడు వేమన గారు. మనసును తెలుసుకుంటే మనసుడు పరమ బంధువు, స్నేహితుడులాగా నీకు సహాయం చేస్తుంది. మనసును నువ్వు తెలుసుకోకపోతే, మనసు యొక్క గొప్పతనాన్ని గుర్తించకపోతే, మనసును సరి అయినటువంటి మార్గంలో దానిని నువ్వు నడిపించుకోకపోతే శత్రువు కదా. అవకాశాలను ఎదురు చూసి అవకాశం వచ్చినప్పుడు హాని చేయడానికి శత్రువు ఎట్లయితే పగబట్టి ఉంటాడో, నీ మనసు అట్లా శత్రువై నీకు అపకారం చేసేస్తుంది. కాబట్టి మనసులా మారడానికి, మనస్సులా సహకరించడానికి కారణం నీ యొక్క ప్రయత్నాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క సత్యాన్ని గుర్తించి అష్టమి రోజు చంద్రస్వరం ఉండేటట్లు చూసుకోండి. అష్టమి రోజు చంద్రుడు లేకపోతే పడమర దిక్కుకు మల్లుకొని 2 పాదాలు ఇలాగ సమానంగా పెట్టుకొని, కుడి పాదం ఇలా ముందుంచి ఎడమకాలు దాని వెనక, అంటే స్టార్టింగ్లో 2 పాదాలు ఇలాగ సమానంగా పెట్టుకోవాలి.
కుడిపాదం ముందు పెట్టేటప్పుడు నువ్వు మామూలుగా నడిచేటప్పుడు ఎంత డిస్టెన్స్లో పెడతావో అంత డిస్టెన్స్లో పెట్టాలి. ఇది మీరు ప్రతిరోజు దీన్ని అనుసరిస్తే నెలకు ఒక్కసారి వచ్చే పాడ్యమి విధియ తదియలను అనుసరించడం మీకు లెక్కకు వచ్చింది కాదు. ప్రతిరోజు అనుసరించాలి. మరి ఈరోజు ఏ వారము ఏ స్వరం ఉండాలి, రేపు ఏ వారము గుర్తుపెట్టుకోవాలి. అమావాస్య ఎప్పుడు వచ్చిందో అది ఎప్పుడు పోతుందో ముందుగా చూసుకోవాలి. ఆ పాడ్యమి విధియను అంటే ఇక్కడ రేపు చైత్రమాసము తెలుగు సంవత్సరాది కాబట్టి రేపు 1 గంటలో 4 నెలల ఫలితాన్ని, ఎల్లుండి 1 గంటలో 4 నెలల ఫలితాన్ని, తర్వాత మంగళవారం కూడా 4 నెలల ఫలితాన్ని, ఇలాగ 3 రోజులు 3 4 12 నెలల ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి రోజులు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. కాబట్టి ఇంత ఇంపార్టెంట్గా చెప్తూ ఉన్నాయి ఈ విషయాన్ని. తరువాత ప్రతి నెలకు ఒకసారి పాడ్యమి, అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి విధియ తదియ, ఈ 3 రోజులు చంద్రస్వరం చూసుకోవాలి. మళ్ళా అష్టమిని చూడాల్సిన అవసరం లేదు. అష్టమిని చూడాల్సింది ఉగాది నుంచి వచ్చే అష్టమి మాత్రమే. మళ్ళీ ప్రతి నెలలో 2 సార్లు అష్టమి వస్తుంటుంది. శుక్లపక్షంలో ఒక అష్టమి, కృష్ణపక్షంలో ఒక అష్టమి వస్తుంటుంది. అవన్నీ చూడాల్సిన అవసరం లేదు. ఆ అష్టమి రోజు ఒక్కరోజే ఆయుష్ను ఫైనల్ చేయగలిగినటువంటి రోజుది. ఈ ఆయుష్ నీకు 60 సంవత్సరాల వరకు ఉందా, 70 సంవత్సరాల వరకు ఉందా, 50 ఉందా, ఎన్ని సంవత్సరాలు ఉందని కూడా తెలియజేయగలిగినటువంటి రోజు అది. కానీ వాటిని తెలుసుకోవడానికి సూర్యనాడిలోనే ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథ్వీతత్వం అనేటువంటి పంచభూతాలు సూక్ష్మ రూపంలో నడుస్తూ ఉంటాయి. ఆ సూక్ష్మ రూపంలో సూర్యస్వరం నడిచేటప్పుడు పంచభూతాలు నడుస్తూ ఉంటాయి, చంద్రస్వరం నడిచేటప్పుడు పంచభూతాలు నడుస్తూ ఉంటాయి. కానీ సూర్యనాడి నడిచేటప్పుడు ఈ పంచభూతాలలో ఎవరున్నారు, చంద్రనాడి నడిచేటప్పుడు పంచభూతాలలో ఎవరున్నారు అంటే ఆకాశతత్వం ఉందా, వాయుతత్వం ఉందా, జలతత్వం ఉందా, అగ్నితత్వం ఉందా, పృథ్వీతత్వం ఉందా అని తెలుసుకోవడానికి నీకు నిరంతర యోగ సాధనాపరుడై ఉన్నప్పుడు నీకు ఆ సూక్ష్మ జ్ఞానం వెలువడుతుంది. అప్పుడు నువ్వు ఆ తారక బ్రహ్మమునందు పంచభూతాల యొక్క నడకను నువ్వు గుర్తించగలిగినటువంటి యొక్క మేధస్సు నీకు ఏర్పడుతుంది. గురువు ఉపదేశించినప్పుడు మంత్రయోగాన్ని అందుకుంటాడు, తరువాత లయయోగాన్ని పొందేస్తాడు, మంత్రముతో మమేకమవుతాడు. ఆ మంత్రముతో మమేకమైనప్పుడు లక్ష్యం కుదురుతుంది, లక్ష్యం దృష్టి కుదురుతుంది. దీన్ని చక్షురోపాసన అంటాడు. లక్ష్యం ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు లోపల ఉన్నవాడు సూర్యుడు, బయట ఉన్నవాడు చంద్రుడు అని చెప్పాను కదా. ఆ లోపల ఉన్నటువంటి సూర్యుడు జ్ఞానభాస్కరుడుగా సాక్షాత్కరిస్తాడు. ధ్యానములో నువ్వు కూర్చొని ఉండేటప్పుడు నీ లోపల ఉండేటువంటి సూర్యుడు నీకు కనపడతాడండి. నీలోనే సూర్యోదయం నీకు ఎప్పుడైతే కనపడుతుందో, ప్రపంచములో సూర్యోదయం ప్రపంచవ్యాప్తమైనటువంటి చీకటిని తొలగించినట్లు నీలో జ్ఞాన భాస్కరోదయం జరిగింది అంటే నీ హృదయాన్ని ఆవహించినటువంటి అజ్ఞానము సమూలంగా తొలగిపోతుంది, సమూలంగా తొలగిపోతుంది. కాబట్టి ఆ జ్ఞాన భాస్కరోదయం ఎంతవరకు కలుగకుండా ఉంటుందో అంతవరకు సందేహాలు, నేను దీన్ని సాధిస్తాను సాధించలేను, దీన్ని తెలుసుకుంటాను తెలుసుకోలేను, దీంట్లో నేను సెలెక్ట్ అవుతాను అవ్వలేను, ఇంతకు ఇది నాకు లభిస్తుందో లభించదో, ఇది వస్తుందో రాదో, అది అవుతుందో అవ్వదో, ఇలాంటి అనుమానాలన్నీ చీకటిలో ప్రయాణం చేసేవాడు పల్లమేదో తెలియదు, మిర్రేదో తెలియదు, రాయేదో తెలియదు, కంపలేదో తెలియవు, వాని యొక్క నడకలో అన్నీ సందేహాలుగానే ఉంటాయి. చీకటిలో ప్రయాణం చేసేటువంటి వానికి వెలుగు సహాయం ఒకటి అవసరమై ఉంటుంది. అదేవిధంగానే జ్ఞానభాస్కరోదయం కలుగకుండా ఉన్న వాని జీవితం అంతా ఇలాంటి అనుమానాలతోనే ప్రయాణం సాగుతూ ఉంటుంది. అందుకు ధ్యానం చెయ్యాలి అని నేను చెప్పేది అది. ధ్యానం అంటేమి నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మతో నీ మనస్సును కలపడం. ఎవరైతే మనస్సును ఆ ప్రాణసూర్యునితో కలుపుతాడో
ఆ ప్రాణసూర్యుడు జ్ఞానభాస్కరుడయి ప్రాణసూర్యునితో కలిసి ఉన్న మనసుకు జ్ఞానభాస్కరోదయం జరుగుతుంది. ఇది ఎవని మనస్సు ప్రాణసూర్యునితో కలిసి తిరుగుతూ ఉంటుందో వాని మనసు జ్ఞానభాస్కరుణ్ణి దర్శించే అదృష్టాన్ని పొందుతుంది. ఎంతన్నా చెప్పు, వెలిగా మలుకొని పోతూనే ఉంటుంది మనస్సు, వెలిగా తిరుక్కొని పోతూనే ఉంటుంది మనస్సు. నా బలింతానికి ధ్యానం చేసినట్టు ఉండకూడదు. ఏమి కడుపులో బాధుండి ఏడ్చే ఏడుపు వేరే, ఎవడో ఏడుస్తూ ఉంటే వాడిని చూసి ఏడ్చే ఏడుపు వేరే. కాబట్టి మీ అంతటి మీకు అక్కర ఉండాలి. వరే ఇంత అమూల్యమైనటువంటి రహస్యం మనలో ఉందా? అరే మనం దాన్ని తెలుసుకోలేకుండా ఉన్నామా? ఇంతకాలం తెలుసుకోకుండా గడిపేశాం, ఏం సుఖపడినాము? ఇంకా తెలుసుకోవాలి అనే పట్టుదల ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా ఈ ప్రపంచానికి అంతటికీ సూర్యచంద్రులు ఇద్దరే కదా చెప్పాను ఇందాక. ఈ ప్రపంచంలో ఉన్న సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటికి సూర్యనాడి చంద్రనాడి రెండే దిక్కు అంతే. ఎవరిలోనైనా చూడు, ఏ దేశంలో ఉన్న వాళ్ళనైనా చూడు, దేవలోకములో ఉన్నటువంటి యొక్క దేవతలకు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ. సర్వదేవాత్మకో హేష్య తేజస్వీ రశ్మిభావన. సర్వ దేవతలకు ఆత్మస్వరూపుడు ఆ సూర్యుడే అని చెప్పేశాడు. ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః. భూలోకములో ఉన్న ప్రాణులకందరికీ ప్రాణసూర్యుడు అపానచంద్రుని రూపంలో సృష్టినంతటినీ కదిలిస్తూ ఉన్నాడు. ఏమి తేజస్సుతో కూడినటువంటి సూర్యుడుగాను, చల్లని వెన్నెలతో కూడినటువంటి కాంతితో చంద్రుడుగాను బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండానికి ఆ సూర్యచంద్రాదులు ఇద్దరు అలా రక్షిస్తున్నాడు. అదే సూర్యచంద్రులు ఇద్దరు శరీరాలను అన్నిటినీ ఎలా నడిపిస్తున్నారు? ఉన్నది సూర్యచంద్రులు ఇద్దరే. సృష్టి అంతా సూర్యుని యొక్క సూర్యచంద్రాదుల యొక్క స్వరూపమే, అంతకు మినహా లేదు. ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః ఏష చైవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణా. ప్రాణికోటి సుషుప్తిలో బాగా గాఢమైనటువంటి నిద్రలో నిద్రిస్తూ ఉండగా నిద్రపోకుండా జీవులను రక్షిస్తూ ఉన్నవాడు సూర్యుడు. జీవులందరూ నిద్రపోతూ ఉంటారు, కానీ నిద్రపోకుండా సూర్యుడు శరీరమును కాపాడుతూ ఉన్నాడు. అది వల్ల చెప్తున్నాడు ఇక్కడ, ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః. అందరూ బట్టి నిద్రపోతూ ఉంటే కూడా ప్రాణం మాత్రం తిరుగుతూనే ఉంటుంది చూడండి, ప్రాణం మాత్రం ఆడుతూనే ఉంటుంది చూడండి. ఆయన నిద్రపోడు. ఆయన సర్వప్రాణికోటికి ప్రాణమైనటువంటి వాడు సూర్యుడు. కాబట్టి సూర్యుడనగా మన ప్రాణము, సూర్యుడనగా మనసును ప్రకాశింపజేయువాడు, ఆలోచన శక్తిని ప్రదర్శించేవాడు, కంటికి చూపునిచ్చేవాడు, తెలియని విషయాలను తెలియజేసేవాడు, ఆకలిని పుట్టించేవాడు, ఆకలికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఉత్పత్తిలోకి తీసుకొచ్చినవాడు, ఏ పూటకు ఎవరికి ఏమి ఆహారంగా ఇవ్వాలనో తెలిసి కాలరూపములో వాని ప్రాప్త రూపములో వాడు ఏం చేసుకున్నాడు, వాని ప్రాప్తానికి తగినటువంటి ఆహారము
వానికి ప్రాప్తించవలసినటువంటి సమయానికి ప్రాప్తింపజేయదగినటువంటి వాడు సూర్యుడు. ప్రాప్తము సూర్యుడు, ప్రాప్త ఫలితాన్ని ఇచ్చేవాడు సూర్యుడు, ప్రాప్తాన్ని అనుభవించేవాడు సూర్యుడు, ప్రాప్త రూపమైనటువంటి పదార్థాలను ఉత్పత్తిలోకి తీసుకొచ్చేవాడు సూర్యుడు, ఆ ప్రాప్తాన్ని అనుభవించేటువంటి జీవుడు కూడా సూర్యుడే. ఐదు జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు 10, మనసు 1 11, జీవుడు 1 12. ఈ 12 భాస్కరుల రూపములో ప్రకాశించేవాడు సూర్యుడే. అందువల్ల 12 మంది సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్లు ఈ 10 ఇంద్రియాదులు, మనసు 1 11, ఈ 11తో కూడినటువంటి యొక్క దీనిని నడిపించుకుని దీన్ని ఏలుకునేటువంటి వాడు జీవుడు. 12 మంది భాస్కరుల రూపములో దీని యందు ప్రకాశిస్తూ ఉన్నది ఆ సూర్యుడే. ఆ సూర్యుడే గురువు, ఆ సూర్యుడే జీవుడు, ఆ సూర్యోపాసనే బ్రహ్మ విద్యోపాసన. కాబట్టి ఇటువంటి యొక్క ప్రామాణికమైనటువంటి సత్యాన్ని, ప్రామాణికమైనటువంటి యొక్క బ్రహ్మ విద్యా వైభవాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, తెలిసి ఆచరించాలి, భగవంతుని కృపకు పాత్రులవ్వాలి. ఇది వరకు తెలియజేసినటువంటి ఈ నూతన సంవత్సర ఫలితాలను, సూర్య భగవానుని యొక్క ఉపాసనా విధానాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి భగవంతుని కృపకు పాత్రులయ్యేదురుగాక. ఇక పూజకు సమయం అవుతుంది నాయన, పూజ చేసుకుందాం. గంట వాయించండి. జై జానకీ రమణ గోవింద గో, జయ ప్రహ్లాద వరద గోవింద, జయ అక్రూర వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు నమో.